ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి 7వ మాసంలో 10వ దినం అద్భుతంగా నడిపిస్తున్నాడు కదా. అందుని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు, ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరు ఎంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుపటి పాలుభోసుకండి, వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. రైట్, బైబిల్ సగలు ఉన్నాయి కదా. మరి ఈ సమయంలో నేటి దిన ధ్యాన వాక్యంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉదయించునుగాక. ప్రార్థన. మహాగణుడును సర్వాధికారి సర్వశక్తిమంతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో ఈ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యత బడి స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా బలపరుచు నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మరింతగా నీ నామం ఘనత కొరకు మేము ప్రయాసపడే కొరకు దయచేయండి. యేసయ్య ఉన్నతమైన నామం నడుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడే మాట స్వయంగా పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారితో చెబుతున్న మాట. ఎందుకు చెప్పుకుంటాడు అని అంటే, బహుశా ప్రభు అని ఉంటాడు, మేము ఎవరైనా నన్ను వెంబడించాలి, వాడు నన్ను వెంబడించి కోరేవాడు అన్నదమ్ములు నిన్ను అక్క చెల్లెలు, ఇలాంటి మాటలు బహుశా ప్రభు చెప్పినప్పుడు పేతురు, ఇదిగో మేము సమస్యను విడిచిపెట్టి అమ్మేస్తున్నాం అంటే, పైన ఒక వడ్డీలో ఒక మాట ఉంటుంది, ధనవంతుడైనటువంటి వ్యక్తి ఏమంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలి, ఇలాంటి సందర్భం పైన మనం కనబడతాం. ఇక్కడ పేతురు భక్తుడు తాను సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడు ఆయన నా నిమిత్తము సువార్త నిమిత్తము అని బదిలించాడు. ఆ తర్వాత వచ్చిన గమనించాలి. ఉదయకాల సమయంలో ఆనాటి శిష్యులు, ఈనాటి మనం దేవుని నమ్మడంలో, లేక దేవుని కొరకు బ్రతకటంలో, దేవుని కొరకు పని చేయటంలో, దేవుని కొరకు సువార్తను పంచిపెట్టడంలో ఏదో ప్రయోజనం కలిసి వస్తుంది, ఏదో లాభం ఉంటుందని కాదు, కానీ యేసుప్రభు వారి కొరకు, సువార్త వారి కొరకు మనము సమస్తాన్ని విడిచిపెట్టాలని దీని అర్థం. గమనించాలి. చూడండి, మనల్ని మనము సమర్పించుకోవడానికి ఒకవేళ మనకున్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు ప్రేరణగా ఉన్నాయని చెప్తున్నావేమో, సరి చూసుకోవాలి. ఉదాహరణకి ప్రతి ఒక్కరికి కూడా నేను పాపం నుండి విడుదల పొందాను, చాలా పరిశుద్ధుడిగా లేక పవిత్రంగా జీవాలనుకుంటాను కాబట్టి, బ్రతకాలనుకుంటున్నాను కాబట్టి నన్ను నేను దేవుని కొరకు సమర్పించుకుంటున్నాను అని ఒకళ్ళు చెప్తున్నామే మనం అందరం. అయితే ఇది వేరు, సమర్పణ వేరు. ఏమండి, సమర్పణ వేరు, ఇప్పుడు నేను చెప్పిన మాటలు వేరు. మనము దేవుని కొరకు సమర్పించుకునేటప్పుడు మన వెనక ఏమున్నాయి లేవు అని చూడాల్సిన అవసరం లేదు. ఏమండి, ఇక్కడ గమనించాలి, మనలను మనము దేవుని ఎదుట సరి చేసుకోవడానికి, మన పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించాలనుకుంటున్నాం, మంచిదే. అయితే దాని కొరకు మనల్ని మనము సమర్పించుకుంటున్నామని తలంచడం కూడా సరైన దృక్పథము కాదు. మన వ్యక్తిగత ప్రయోజనం అనేది మన సమర్పణకు ఏమాత్రం కూడా ప్రేరణ కాకూడదండి. మనం ఎంత స్వార్థ చింతనతో సంకుచితంగా ఉన్నామంటే, కేవలము మన కొరకు మాత్రమే దేవుని అడుగుతున్నాం, కానీ దేవుని కొరకు దేవుని మనం అడగట్లేదు, లేక ప్రార్థన చేయట్లేదు. మన కొరకు ప్రార్థన చేస్తున్నాం అన్నీ కావాలని, కానీ దేవుని కొరకు మనం ప్రార్థన చేయట్లేదు. ఇది ఎలా ఉంటుందో చూడండి. ఒక మాట చెప్తాను, ప్రభువా నాకు నీవు అవసరం లేదు అంటే, మన కొరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం, కానీ దేవుని కొరకు దేవుని అడగట్లేదు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ప్రభువా నీవు నాకు అక్కర్లేదు, నాకు నేనే కావాలి. అయితే నువ్వేం చేయాలంటే, నన్ను పరిశుద్ధునిగా
మార్చి పరిశుద్ధాత్మతో నింపు. అప్పుడు నేను ఆ దేవుడు నా పట్ల ఈ కార్యం జరిగించాడని చెప్పి నా గురించి నేనే గొప్పగా చెప్పేసుకుంటాను. ఇది నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి పద్ధతి. చాలా విచారకరం కదా. ఆలోచించండి ఒకసారి ప్రియులరా. పాపం నుండి విడుదల పొందడం అనేది, దేవుని కొరకు ప్రయోజనకరంగా ఉండడం, పరలోకము సంపాదించుకోవడం, ఇవేవి సంపూర్ణ సమర్పణ కాదండి. అసలైన సంపూర్ణ సమర్పణ అంటే కేవలము యేసుక్రీస్తు వారి కొరకు మాత్రమే జీవించాలని చెప్పి మన మట్టుకు మనమే వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం, అది నిజమైనటువంటి సమర్పణ. కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు మన ఆలోచనలో అగ్రభాగాన్ని ఆక్రమిస్తున్నప్పుడు ఇక యేసుక్రీస్తు ప్రభు వారికి లేక దేవుని వాక్యానికి తావెక్కడ ఉంటుందండి? నిజమే, ప్రభువా నీవు నన్ను పిలుస్తున్నావు, నాకు తెలుసు, అయితే నా కుటుంబానికి నేను కావాలి, నేను చేయవలసినటువంటి నా సొంత పనులు కొన్ని ఉన్నాయి, నేను నీ కొరకు ముందుకు నడవలేను అని మనలో అనేక మంది ఆయన ముందుకు రాకుండా విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు మనకిచ్చే జవాబు ఏంటి తెలుసా? అలాంటి వాడు నా శిష్యుడు కా. ఇప్పుడు గమనించండి, మనలో ఉండేటువంటి స్వాభావిక భక్తి వేరు, సంపూర్ణ సమర్పణ కూడా వేరు. మనల్ని మనం తగ్గించుకొని దేవుని కొరకు సమర్పించుకున్నప్పుడు ఆయన మన కొరకు ఉన్న వాటిని నింపుతాడు. మన కొరకు కొదువుగా ఉన్నవాడు ఏవైతే ఉన్నాయో వాటిని సమృద్ధిగా నింపుతాడు. కనుక ఉదయకాల సమయంలో పేతురు చెప్పినట్లుగా సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అటు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఏది కొదువు లేకుండా ఆయన సమృద్ధి నింపుతున్న విషయాన్ని కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా సమర్పణ చేసుకోలేదేమో సంపూర్ణంగా, ప్రభుని అడుగుదాం, సంపూర్ణ సమర్పణ కొరకు సిద్ధపడదాం, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు. పేతురు నాడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారిని, అయ్యా మేము నిన్ను సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం అన్నప్పుడు నన్ను వెంబడించేవాడు పరలోకం నిరంతర ఫలం పొందుతున్నటువంటి గొప్ప జవాబు. నాయనా, నీ బిడ్డలకు మేము బ్రతకాలంటే విధేయత, సంపూర్ణ సమర్పణ, మంచి ఆలోచన కావాలి. అలాంటి స్థితిలో ఒకవేళ మేము లేకపోతే ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం గద్దించింది కనుక గద్దించినటువంటి ఆ వాక్యాన్ని విని సరి చేసుకుని కృప దయచేయండి. ఈ కార్యక్రమం అనేది బలపరిచి అనేక మంది బిడ్డలను ఫలభరితంగా మార్చండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.